ఓకే. తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ 16ని కొట్టివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జీవో 16 ద్వారా రెగ్యులర్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాటు వైద్య శాఖ, విద్యాశాఖలో చాలామంది రెగ్యులరైజ్ కావడం జరిగింది. దీన్నే ఈ రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసిందని చెప్పేసి కూడా నిరుద్యోగులు పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు విచారణ జరిపి 16 జీవోని కొట్టివేయడం జరిగింది. ఎవరైతే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైనే గత ప్రభుత్వంలో ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేసి కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగులంతా కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలోనే హామీ ఇచ్చి దానికి అనుగుణంగానే రెగ్యులరైజ్ చేశారు. కానీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆందోళన కూడా దిగడం జరిగింది. దీని ఆందోళనలోనే పిటిషన్లు వేశారు హైకోర్టులో. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది. దీన్ని కొట్టివేయాలి 16 జీవోని అని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే ఈరోజు విచారణ జరిపి ఆ జీవోని కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్కి విరుద్ధంగా కూడా ఈ జీవో ఉంది అని చెప్పేసి కూడా నిరుద్యోగుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఇక కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులరైజ్ అయ్యారు కాబట్టి వారికి ఇప్పుడు ఈ కోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎక్కువగా విద్యాశాఖలోనే చాలామంది రెగ్యులరైజ్ అయినట్టు తెలుస్తుంది. దాదాపు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసిన ఉద్యోగులు దాదాపు 5,600 మంది వాళ్ళే దీంట్లో రెగ్యులరైజ్ అయ్యారు. మిగతా వైద్య శాఖలో కావచ్చు, మిగతా మరికొన్ని శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెక్షన్ ఏ ప్రకారం వీరిని ప్రభుత్వ ఉద్యోగులు అంటే రెగ్యులరైజర్స్గా చేయడం జరిగింది. వీరంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే భావించాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఆ నిర్ణయం జీవో ద్వారా వెసులుబాటు కల్పింది. కానీ ఇప్పుడు నిరుద్యోగులు వేసిన పిటిషన్ పైనే ఇప్పుడు హైకోర్టు 16 జీవోని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీరంతా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం హామీ మేరకే రెగ్యులరైజ్ చేసింది కాబట్టి మమ్మల్ని తిరిగి మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేయాలంటే మేము ఖచ్చితంగా చెయ్యము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే అవకాశం కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పనిచేసిన ఉద్యోగస్తులు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి మేము ప్రైవేట్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాము, అందులో భాగంగానే రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేయాలంటే ఎలా చేస్తామని చెప్పేసి కూడా ఆందోళనకు దిగే అవకాశం ఉంది. హైకోర్టు నిర్ణయం పైనే సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. దాదాపు 1000 మంది ఉద్యోగులు ముఖ్యంగా ఇటు విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ లెక్చరర్స్గా పనిచేసినటువంటి వారిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. వైద్య శాఖలో కూడా చాలామంది రెగ్యులరైజ్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేయమంటే చాలా కష్టమైన పని అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించే ప్రస్తుతం అయితే ఎవరైతే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా ఆందోళనకు లోనవుతున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేయాలంటే చాలా కష్టమైనది. ఎన్నో పోరాటాలు చేసి తర్వాత రెగ్యులరైజ్ అయ్యాయి మా ఉద్యోగాలన్నీ. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు తీర్పుతో కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉద్యోగాలు చేయాలంటే చాలా కష్టమైన పని అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చిన
తీర్పు పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ 16 జీవోని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఈ సెక్షన్ ఏ ప్రకారం వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా నిరుద్యోగులు తరపున కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది న్యాయవాదులు. దానికి సంబంధించే హైకోర్టు ఈరోజు ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ 16ని కొట్టివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జీవో 16 ద్వారా రెగ్యులర్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాటు వైద్య శాఖ, విద్యాశాఖలో చాలామంది రెగ్యులరైజ్ కావడం జరిగింది. దీన్నే ఈ రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసిందని చెప్పేసి కూడా నిరుద్యోగులు పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు విచారణ జరిపి 16 జీవోని కొట్టివేయడం జరిగింది. ఎవరైతే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైనే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేసి కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగులంతా కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలోనే హామీ ఇచ్చి దానికి అనుగుణంగానే రెగ్యులరైజ్ చేశారు. కానీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు.